కారం పొడి, తర్వాత ధనియాల పొడి, ఎక్కువ లేకుండా కొద్దిగా వెనుక ఎక్కువ పసువాసన రాకూడదు. తగినంత పసుపు మనకు ఎంతైతే పడుతుందో, ఎందుకంటే ఎక్కువ వేసినామంటే ఎక్కువ పసువాసన వస్తుంది, అందుకు తగినమైన వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఈ మొత్తము మిక్స్ కలిపేయాలి. మసాలా అంతటిని వీటితో కలిపేసిన తర్వాత మనము చేతితో కలిపినామంటే కనుక పులుసుకైతే కనుక చేపను కడిగేటప్పుడు కడగాల, కానీ ఇట్లా మనం వేపుడుకైతే కనుక స్పూన్తో కలుపుకుంటే చాలా నీట్గా ఉంటుంది చేప అనేది. ఎందుకంటే కనుక చేప అది మసాలా అనేది ఎక్కువ మన చేతికి అంటకుండా చేపకు బాగా ఫుల్లుగా అంటుకుంటుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఐటెం ఇట్లా కలిపిన తర్వాత మసాలా ఎక్కువ అంటిందే లేదనేది మనం చూసుకోవాలి. తర్వాత చేపలకు అయితే మసాలా ఎక్కడైతే తక్కువ ఉందో అవన్నీ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే మొత్తం అంతా కలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడికైతే ఈ ఐటెం అయితే కాసేపు ఆరబెట్టేసాము మసాలాతో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుడ్డు అనేది మనం తీసుకోవాలి. ఈ చేపలకు తగ్గట్టుగా జన లేకుండా వేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఇదో ఎల్లో కలర్ ఉండేది రాకూడదు, ఎల్లో లేకుండా వైట్ మాత్రమే వాడుకోవాలి దాన్ని. అలాగా ఓన్లీ ఈ చేపలు తగ్గట్టుగా మనకు ఎంత పడుతుందో, ఈ చేపలకైతే కనుక 2 గుడ్లు సరిపోతాయని అనుకున్నాము. ఖచ్చితంగా సరిపోతుంది, ఎందుకంటే కనుక రుచి తప్పకూడదు కదా, తినేటప్పుడు బాగుంటుంది అలా. ఓకే, గుడ్డుకు వచ్చేసి పసుపు కలర్ వస్తుంది కదా, అది లేకుండా మామూలుగా పైన ఉన్నట్టు మాత్రం తీసుకున్నాము. దాంట్లో మసాలా వేసి మసాలా కొద్దిగా దాంట్లో వేసాం కదా, ఇది కొద్దిగా వేసుకోవాలా. తర్వాత వచ్చేసి మనకు చేప మసాలాని మనం వాడుకుంటాము, దాన్ని ఉంచి మిక్స్ చేసుకోవాలా. ఎందుకంటే తినేటప్పుడు మసాలా అనేది ఉంటుంది చేపకు బాగా అంటుకుంటే కనుక రుచిగా ఉంటుంది. ఓకే, పూర్తిగా మనము మిక్సింగ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలా, ఎందుకంటే చేపకు బాగా అంటుకొని ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనము చేపల పైన తగినంతగా మామూలుగా వేసుకుంటూ వెళ్ళాలి. వేసిన తర్వాత మనము చూడండి, ఒకసారి చూపిస్తాం. కలిపినాం కదా, మొత్తము కలిపిన తర్వాత లైట్గా సగం డ్రాప్ చేయాలి అక్కడికి, కొద్దిగా ఉన్నించుకున్న తర్వాత. ఎందుకంటే కొద్దిగా చేపలకు పడుతుంది, ఒకసారి పట్టదు కదా, మరి తక్కువైనప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. ఎందుకంటే కనుక చేప అనేటువంటిది నూనెలో వేసినప్పుడు మనం స్ప్రే చేసుకుంటాం కాబట్టి అది అడుగంటిపోయి ఎక్కువ గోళానికి అక్కడ అంటకపోతుంది అన్నమాట పాత్రకు. అలా లేకుండా ఈ ఎగ్గు వేసుకొని మసాలా దీంతో మిక్స్ చేసుకుంటే కనుక మనకు చేప అనేటువంటి నీట్గా మనకు బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మిగతాది కూడా వేసుకొనేసి మనం 2 గుడ్లు కలిపాం కదా, అందుకు ఒక్కసారి కాకుండా 2 మాదిరిగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఒక పీస్ మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనము మసాలా అంతా కలిపిన తర్వాత మసాలా అనేటువంటిది చేపకు ఇలా ఉండాలి. ఇలా ఎప్పుడైతే నీట్గా మసాలా పట్టుకొని ఉంటుందో మనం తినేటప్పుడు కూడా ఈ చేప చాలా రుచిగా మనకు నోటికి అనిపిస్తుంది. తర్వాత ఏ చేప చూసుకున్నా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలాగే మసాలా పూర్తిగా తగులుకొని ఉండాలి. ఓకే, ఇట్లా కలిపిన తర్వాత మనము ఒక 10 నిమిషాల సేపు దాన్ని ఎట్నే డ్రైలో ఉంచేయాలి. ఎందుకంటే కనుక మసాలా అనేది మిక్స్ అయిపోతుంది దాంట్లోకి, చేపకు లోపల మసాలా వెళ్ళిపోతే కనుక మనకు టేస్ట్ అనేది బాగుంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మనం ఇప్పుడే నోటికి నీళ్ళు ఉడుతున్నాయి. తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఓకే, 10 నిమిషాలు వదిలిపెట్టేసి తర్వాత మీకు ఎలాగ వేయించాలి అనేటువంటిది చెప్తాం. ఓకే, ఇప్పుడు 10 నిమిషాల టైం అయిపోయింది. స్టవ్ ముట్టి చేసాం, దానిపైన పాత్ర పెట్టేసాం ఒకటి. తర్వాత నూనె ఎంత పడుతుందో తగినంత వేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. అది కొద్దిగా హీట్ అయ్యేంత వరకు మనము వెయిట్ చేస్తాం. 2 నిమిషాలు హీట్ అవుతుంది. సో చూడండి, ఒక 10 నిమిషాలు మనము మసాలా నానబెట్టాం కదా, అప్పుడు మసాలా అనేది పూర్తిగా చాపుగా అంటుకుపోయి ఎంత నీట్గా మనకు వచ్చేసినాయో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక బాగా నూనె వేడెక్కింది కాబట్టి ఈ చేపను వచ్చేసి మనం డైరెక్ట్ నూనెలో వేయకూడదు. నూనెలో వేసినామంటే కనుక చేప అనేది చితికిపోతుంది. ఇలా ఒక దీంట్లో వేసుకొని చూడండి సింపుల్గా అప్పుడు కొద్దిగా ఇలా మార్చుకున్నామంటే ఇతలకి చేప అనేది మనకు నీట్గా కాలుతుంది. ఒక్క చేప అయితే మనం రెడీ చేసినాం. కొద్దిగా మనం వేయించేటప్పుడు నూనె కొద్దిగా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే కనుక ఈ చేపలు నీటితో నీటి కాబట్టి మనకు నూనె అనేటువంటిది మనం ఇంటికి వస్తుంది. తొందరగా కలుతున్నాయి. వేడిగా ఉంది, మనకు చేప కూడా మనకు తొందరగా వేడెక్కుతుంది. ఈ వేసేది చూస్తుంటేనే మనకు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం నూనె దగ్గర కాబట్టి నూనె చాలా హీటుగా ఉంటుంది. అందుకు మనం కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే నాకు కాలింది ఒక గంట, అందుకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మనం ఇంతవరకు సపరేట్గా వేయించుకున్నాం కదా, అలా కాకుండా ఈ రకంగా వేయించుకుంటే చేప ఎలా అవుతుంది అనేటువంటిది ఒకసారి మీకు చూపిస్తాను. మీకు చూడండి, చూడండి అలాగైనా వేసుకోవచ్చు. తర్వాత మనము ఇలాగైనా కూడా మనం చేపను నూనెలో బాగా వేడి చేసుకోవచ్చు. అయిపోయి 2 నిమిషాల్లో మనకు మన నోటికి రుచికి తగ్గట్టుగా చేప ఏటికి తొందరగా రెడీ అయిపోతుంది. ఓకే, మనకు తగినంత మటుకు మాత్రమే దీనికి వీటిని మనము వేయించుకోవాలి. ఎక్కువ వేయించినామంటే కనుక ఎక్కువ మాడు వాసన అటువంటిది, లేకపోతే కనుక చేదుగా మనకు తయారవుతుంది. ఓకే, ఇది తీసేస్తాము. తీసిన తర్వాత మనము ఫస్ట్ ఒకటి వేసినాము, తర్వాత చిన్నవి 2 వేసినాము, తర్వాత మళ్ళా 2 పెద్దవి వేసినాము.
చేప అనేది మనం వేసేటప్పుడు ఎక్కువ కదిలేయకూడదు. ఎందుకంటే కదిలించే కొద్దీ చేప అనేది విరిగిపోవడం ఎక్కువ జరుగుతుంది. సరే, మనం చూసాం కదా, చాలా రెడీ అయిపోయినాయి. మనము ఈ చేపలన్నీ కలిపేసి ఒక హాఫ్ కిలో తీసుకున్నాము. హాఫ్ కిలోకు కావాల్సినటువంటి మనకు మసాలాలు ఏమేమైతే కావాలంటే కనుక ఒక 2 గుడ్లు, తర్వాత తగినంత కారము, తగినంత ఉప్పు, మసాలా, ధనియాల పొడి వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్స్ చేసిన తర్వాత గుడ్డు ఉంటుంది కదా, అది గుడ్డు జన లేకుండా పక్కన సపరేట్గా కలుపుకొని ఆ మసాలాలో చేప మసాలా ఉంటుంది కదా దాంట్లో డ్రై చేసేసి ఒక 10 నిమిషాల తర్వాత కలిపేసి పక్కన పెట్టేయాలి. పెట్టిన తర్వాత మనం చేసుకుంటే కనుక ఇలాగా చేప అనేది మనకు కావాల్సిన రీతిలో రెడీ అయిపోతుంది. ఓకే, ఫిష్ పకోడా రెడీ. ఇంకా వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అనుకునే రీతిగా మనము ఫిష్ పకోడా, చేప పకోడా మనం తొందరగా రెడీ చేసుకున్నాము. టైం లేట్ లేకుండా ఇప్పుడు తినడమే మరి ఆలస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.